నయోమి రూతుని గురించి మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ఈ వారము రూతుని గురించి మనం చూద్దాం. కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక వచనం చదవండి. రూతు మొదటి అధ్యాయము 16వ వచనం. మొదటి అధ్యాయం 16వ వచనం చదవండి మైక్లో. నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీ వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చాలు. రూతు యొక్క డెసిజన్, రూతు యొక్క తీర్మానము. లాయల్టీ టు నయోమి. రూతు యొక్క ఫెయిత్ఫుల్నెస్. నయోమి విషయంలో రూతు యొక్క నమ్మకత్వం, దేవుని విషయంలో రూతు యొక్క నమ్మకత్వం 2nd చాప్టర్లో మనకు కనబడుతుంది. రూతు తన జీవితంలో దేవుని బిడ్డలారా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. రూతు తన జీవితంలో తీసుకున్న నిర్ణయము ఎంత ఆశీర్వాదానికి కారణమవుతుందో చెప్పలేను. మీ జీవితంలో, మీ కుటుంబ విషయంలో కానీ, మీ యొక్క విశ్వాస విషయంలో కానీ, మీ పరిశుద్ధత విషయంలో కానీ మీరు తీసుకున్నటువంటి నిర్ణయము బహు గొప్పది. దాన్ని బట్టి మీ యొక్క జీవితం యొక్క ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది. పోతీఫర్ ఇంట్లో ఉన్నటువంటి యోసేపు ఆ ఇంట్లో పని చేస్తూ ఉన్నాడు. ఒక పాపము చేయాల్సి వచ్చినప్పుడు జోసెఫ్ తీసుకున్న నిర్ణయము తనని ఐగుప్తు దేశానికి ఒక రాజుగా చేసింది. పాపం చేయాల్సి వచ్చినప్పుడు యోసేపు అంటాడు, నా దేవునికి విరోధంగా ఇంత ఘోరమైన పాపం నేను ఏ రీతిగా చేయగలను? దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో మనం తీసుకున్న నిర్ణయము అది దేవునికి అంగీకారం అయితే ఎంతగా దేవుడు నీ ఫ్యామిలీని దేవుడు దీవిస్తాడు. మా స్కూల్లో నా రిటైర్మెంట్ అప్పుడు ప్రతిసారి టీచర్స్ రిటైర్ అయినప్పుడు చాలా డ్యాన్సెస్ వేస్తారు. బ్రేక్ డ్యాన్సెస్ అని రకరకాల సినిమా డ్యాన్సులు బాగా వేస్తారు. నేను రిటైర్ అయ్యే ముందు చెప్పాను, మా టీచర్స్కి చెప్పాను, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. నేను చెప్పాను, సినిమా పాటలు డ్యాన్స్లు నా రిటైర్మెంట్ అప్పుడు ప్లీజ్ చేయొద్దు, లేకపోయినా పర్వాలేదు, దేవుని పాటలతో డ్యాన్స్ చేయగలిగితే చాలు. ఇంకోటి వాళ్ళు మాస్ చేస్తారు, హాస్యం, వాళ్ళకి అది ప్రేయర్ మంచిదే. నేను చెప్పాను, మా చర్చ్ వాళ్ళని తీసుకొని వచ్చి నేను ప్రేయర్ చేయిస్తాను. ఫాదర్, అది మీకు ఇష్టమైతే మీరు పర్మిషన్ ఇస్తే చేయండి, లేకపోతే నేనేం ఫీల్ అవ్వను. ఫాదర్ అన్నారు, ఓకే టీచర్, మీ ఇష్ట ప్రకారమే చేద్దాం. నో, ఆ రిటైర్మెంట్ ఎంత హోలీగా జరిగింది నేను చెప్పలేను. దేవుని పాటలు, చక్కటి పాటలతో, చక్కటి కీబోర్డ్తో ఆ పిల్లలు చక్కటి డ్యాన్స్ వేసి ఎంతో చక్కగా ఆ యొక్క రిటైర్మెంట్ చేశారు. ఎవరో ఏమనుకుంటారులే, ఫాదర్ ఏమనుకుంటా, నేను కాంప్రమైజ్ అవ్వలే. అవి చేయటానికి మీకు ఇష్టం లేనప్పుడు పర్వాలేదు, సింపుల్గా చేసేయండి అని చెప్పా. దేవుని బిడ్డలారా, ఈనాడు మన యొక్క డెసిషన్స్, మన యొక్క తీర్మానాలు, బంధువులేమో అనుకుంటారు ఈ కార్యక్రమానికి వెళ్ళకపోతే, లేకపోతే నా ఫ్రెండ్స్ ఏమో అనుకుంటారు, వాళ్ళని సాటిస్ఫై చేయడానికి కాదు, దేవుని మహిమపరచడానికి రూతు ఒక నిర్ణయం తీసుకుంది. ఆ రూతు యొక్క నిర్ణయము నాకు ఆలోచిస్తే అర్థము కాదు. చాలా చక్కటిని, ఏమి తెలిసి ఆమె ఏమి లేని ఒక విధవరాలు, తెలియని దేశము,
తన దేశము కాదు, తన జనము కాదు, పరాయి దేశం ఎప్పుడు చూడలే ఆమె. మోయాబు దేశం నుంచి ఆమె బెత్లెహేముకు రావడానికి బెత్లెహేమును ఎప్పుడు చూడలే. ఏమి ఆస్తి లేని ఒక విధవరాల దగ్గరికి ఆమెతో వెళ్ళడానికి, ఈజ్ దేర్ ఎనీ హోప్ అండి? ఆమె జీవితంలో ఏదైనా హోప్ ఉందా? అక్కడ వెళితే ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా ఆమెను వివాహం చేసుకోవడానికి? లేకపోతే ఆమెకి ఓన్ హౌస్ కూడా నయోమికి బెత్లెహేంలో ఉందో లేదో తెలియదు. నయోమి ఓల్డ్ అయిపోతే ఆమెను చూడటానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు. అసలు నాకు అర్థం కాదు, ఏమి తెలిసి ఆమె వెళ్ళడానికి ఇష్టపడుతుంది. చాలా చక్కటి మాట అక్కడ ఆమె దేవుడు ఆమె అన్నమాట రాయించాడు. ద ఫస్ట్ వన్, నా వెంబడి రావద్దు అని చెప్పొద్దు. అంటే 4 సార్లు బ్రతిలాడేసి ఇంకా వద్దంటే వెళ్ళిపోవచ్చు. అంటే హృదయపూర్వకంగా ఒకవేళ ఓర్ప 4 సార్లు బతిలాడింది, వెళ్ళిపో అంటే వెళ్ళిపోయింది. కానీ ఈమె యొక్క తీర్మానం అంటుంది, నా వెంబడి రావద్దని చెప్పొద్దు. ఇంకేమంటుంది? అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలుకోవద్దు, నన్ను బ్రతిమాలొద్దు, నేను వెంబడి రావద్దని చెప్పొద్దంటే ఎంత స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుందామే. నీతోనే వస్తా, ఎప్పటిదాకా వస్తాను? నువ్వు చచ్చిపోయేంత వరకు. ఇంకొక మాట చాలా శ్రేష్టమైన మాట, నేను ఎక్కడ పాతి పెడతారో నన్ను కూడా అక్కడ పాతి పెట్టాలి. అంటే ఆమె హృదయం నిండా కూడా ఆమెను విడిచిపెట్టకూడదు. ఆమె వెంట నేను వెళ్ళాలి. ఆమె ఏం తింటే అది తింటా నేను. ఆమె గంజి తాగితే అది నేను తాగుతా. ఆమె ఎక్కడుంటే ఒక పూర్ హట్ గుడిసెలో ఉంటే నేను అక్కడ ఉంటాను. ఎంత మంచి నిర్ణయం! తన జీవితంలో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుడు ఆమెని ఆస్వాదించాడు. ఇంకొక మాట ఉంటుంది, యువర్ గాడ్ ఈజ్ మై గాడ్, యువర్ గాడ్ ఈజ్ మై గాడ్. ఈనాడు అనేక గృహాలలో అత్తగారికి ఒక దేవుడైతే కోడలికి దేవుడు. అత్తగారు ఒక దేవుడిని సేవిస్తే నాకు అవసరం లేదు, నా దేవుళ్ళు నాకు ఉన్నారు. ఎన్ని ఫ్యామిలీస్లో ఎంతమంది చెప్తూ ఉంటారు. కానీ అత్తగారు ఏ దేవుడిని సేవిస్తుందో ఆ దేవుడు నిజమైన దేవుడని ఆమె గుర్తించింది. కాబట్టి ఆ దేవుడే నా దేవుడు. మోయాబు దేవుడు నాకున్నారు, ఐ డోంట్ వాంట్, నాకు అవసరం లేదు, నీ దేవుడు నిజమైన దేవుడు. ఆమె యొక్క ప్రార్థనా జీవితాన్ని, ఆమె యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని, ఒకవేళ నయోమిలో కొన్ని బలహీనతలు ఉండొచ్చు, కానీ ఆమె యొక్క ప్రార్థనా జీవితాన్ని గమనించింది. ఆమె దేవుడు గొప్ప దేవుడు చెప్పుంటుంది. ఆమె ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసిన వాగ్దానాలు, ఎట్లా విడిపించారో, ఐగుప్తు దేశం నుంచి ఎట్లా తీసుకొని వచ్చారో, అరణ్యంలో వారి కోసం ఎన్ని అద్భుతాలు చేశారో అవన్నీ డెఫినెట్గా చెప్పి ఉంటుంది. అవన్నీ విన్న తర్వాత రూతు యొక్క హృదయము ఆ దేవుని నమ్ముకుంది. నీ దేవుడే నా దేవుడు. ఆమె జీవితంలో ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే ఈరోజు మనకి రూతు ఎవరో తెలిసేవాళ్ళు కాదు. మోయాబీయులు ఇశ్రాయేలు శత్రువులు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నుంచి బయలుదేరి వస్తూ ఉంటే మోయాబు మార్గంలో రావాల్సి వచ్చినప్పుడు అడుగుతారు, మీ మార్గంలో వస్తామని. రానేవారు వాళ్ళు. ఇటువంటి శత్రు దేశానికి సంబంధించిన అమ్మాయి జీవముగల దేవుని ఆశ్రయించి ఎంత మేలు పొందిందో, చాలామంది నిద్రపోవద్దు, ఎంత మేలు పొందిందో తన జీవితంలో. దేవుని బిడ్డ, నీ కుటుంబంలో నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఎలాగున్నాయి దేవుని కొరకు? సంఘ విషయాల్లో నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఎలాగున్నాయి? నీ భర్త విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయం ఎలాగుంది? అత్తాకోడల విషయం అనే కాదు, మనం పనిచేస్తున్న ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో జాబ్ చేయడం అన్యుల మధ్యలో ఎంత కష్టమో. నిన్న ఒక అమ్మాయి వచ్చి నన్ను, కొత్తగా వస్తున్నారు, ఒక మంచి జాబ్ చేస్తారు, ఓ షాల్వా తీసుకొచ్చి ఐ వాంట్ ఆనర్ యూ అని చెప్పి, ఎందుకండి అని చెప్తే లేదు అని చెప్పి తను ఆ షాల్వాతో ఆనర్ చేస్తాం. ఏదో దుఃఖమో తన హృదయంలో అనేకమైన విషయాల్లో చెప్తూ ఉంటారు.
ఒక స్త్రీగా తన జీవితంలో పడేటువంటి కష్టాలు అనేకమైన ఉన్నప్పటికీ దేవుని మందిరాన్ని విడిచిపెట్టొద్దాను. ఈ లోకంలో నీ కుటుంబంలో వస్తున్నటువంటి పరిస్థితులు, కొన్ని వ్యతిరేకతలు నీ ఫ్యామిలీలో నీకు ఉండొచ్చు. భర్త దగ్గర కొన్ని వ్యతిరేకతలు ఉండొచ్చు, పిల్లల దగ్గర కొన్ని వ్యతిరేకతలు ఉండొచ్చు. కానీ దేవుని విషయంలో దేవుని విడిచిపెట్టకుండా నమ్మకత్వం కలిగి ఉండడం దేవుని బిడ్డలారా మనం నేర్చుకోవాలి. రూతు గురించి ఏమి రాయబడిందంటే, తన జీవితంలో ఒక నమ్మకమైన వ్యక్తి, ఒక నమ్మకమైన వ్యక్తి, దేవుని సన్నిధిలో చాలా నమ్మకత్వం కలిగి ఉంది. అత్తగారి విషయంలో నమ్మకత్వం, ఏదైతే తను ప్రామిస్ చేసిందో, ఏదైతే నిర్ణయించిందో అది తన జీవితంలో ఆమె చనిపోయేంత వరకు నెరవేరుస్తుంది. చనిపోయేంత వరకు నమ్మకత్వంగా ఉంటుంది. ఇంకోటి, ఆమె చాలా చురుకైన అమ్మాయి. షీఈ్ వెరీ యాక్టివ్. దేవుని బిడ్డలారా, స్త్రీలారా, కుటుంబంలో మనం సోమరలంగా ఉన్నట్లయితే దానివల్ల ఎంతో నష్టం. చురుకైన స్త్రీలంగా సంఘంలో, కుటుంబంలో మనం ఉండడం ఎంత ఆశీర్వాదమో. అనేక మంది మిషనరీస్ వృద్ధాప్యము వరకు కూడా వాళ్ళ పరిచర్యలో ఎంత చక్కటి పరిచర్యలు చేశారో. ఇంగ్లాండ్ దేశం నుంచి చాలా కాలం క్రితం ఇద్దరు స్త్రీలు వచ్చారు. వాళ్ళు ఒకరోజు మా ఇంట్లో ఉన్నారు. ఒక 30 years దాటిపోయింది. అందులో ఒక ఆమె నడవలేకపోతూ ఉంది. ఫ్రాక్స్ వేసుకొని కాదు కానీ శారీస్ కట్టుకొని వచ్చారు. వాళ్ళు నడవలేక కుంటుతూ ఉంది. అటువంటి పరిస్థితిలో కూడా దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు ఆవిడ. ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి బయలుదేరి వచ్చారు. చాలాసార్లు మనకి చిన్న బలహీనత ఉంటే, చిన్న పెయిన్స్ మన శరీరంలో ఉంటే రాలేని వారంగా ఉంటున్నాం దేవుని మందిరానికి. అంత దూరం నుంచి ఫ్లైట్స్లో ప్రయాణం చేసి వచ్చి భారతదేశంలో పరిచర్య చేయడానికి వచ్చారు వాళ్ళు. రూతు ఎంత నమ్మకస్తురాలో, ఎంత హార్డ్ వర్క్ చేస్తూ ఉందో. ఈరోజు దేవుని బిడ్డలారా, యవనస్తులైన స్త్రీలు అనేకులు, కుటుంబంలో మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, పనివాండ్రు ఉంటారు, నమ్మకమైన భర్త ఉంటే కష్టపడి పనిచేసి విపరీతంగా డబ్బు సంపాదించే హస్బెండ్స్ ఉంటారు. కానీ కష్టపడలేని అనుభవం. 2వ అధ్యాయం 2వ వచనం. మోయాబురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగెనేరుకుందునని. నీ సెలవైన ఎడల పొలములోనికి పోయి, షీ డోంట్ నో ఎనీ అదర్ ఫీల్డ్. అక్కడ పొలాలంగా తెలియదు. ఎవరైనా దొరికితే, ఎవరి కటాక్షం నా మీద ఉంటుందో అక్కడికి పోయి నేనేం చేస్తాను, పరిగా పోషించడానికి వెళ్తా ఉంది. నీ సెలవైతే తన ఇష్ట ప్రకారం వెళ్ళిపోవడంలే. ఎంత చక్కటి కుటుంబం అండి ఈ కుటుంబం. ఆమె ఏముంటుందంటే, నా కుమారి పో, మై డాటర్ పో. నాకు తెలీదు ఎట్లా వెళ్ళిందో, దేవుడు ఎట్లా నడిపిస్తాడంటే, బోయేజు పొలంలోనికి వెళ్ళింది ఆమె. ఎక్కడికి వెళ్ళింది? బోయేజు పొలంలోనికి వెళ్ళింది. ఒక దైవజనుడు ఆయన. బోయేజు పొలము ఎంత చక్కటి పొలం అంటే, ఒకరికొకరు వాళ్ళు విష్ చేసుకునే విధానం చూస్తే దేవుడిని ఆశీర్వదించిన గాక. ఆ పొలంలో వాళ్ళందరూ కూడా బోయేజుని చూసి యెహోవాని ఆశ్రయించిన గాక అంటే, బోయేజు కూడా ఏమంటాడు? యెహోవా మీకు తోడైండును గాక, యెహోవా మీకు తోడైండును గాక. ఒక దైవజనుని పొలంలోనికి ఆమె వెళ్తా ఉంది. దేవుడు నడిపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు నిన్ను నడిపించే విధానం ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది నిన్ను నడిపించే విధానం. దేవుని పొలంలోనికి ప్రేమించే వాళ్ళందరూ, క్రమశిక్షణ కలిగినటువంటి పొలం అది. ద హెడ్ ఆఫ్ ది ఫీల్డ్, ఆ పొలం యొక్క యజమాని దైవజనుడు. దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని నడిపించే విధానం ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. నేను స్కూల్లో గవర్నమెంట్ జాబ్ చూసుకోవడానికి నేనేం ప్రయత్నం చేయలేదు, కానీ ప్రార్థన చేస్తూ ఉన్నా. ఒకరోజు ఒక స్కూల్లో పోస్ట్ ఉన్నది అని
ఒక పేపర్లో చూడగానే వెళ్ళా. అది ఒక క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్. నా జీవితకాలం అంతా ఎక్కువ సంవత్సరాలు నేను పనిచేసిన పొలము ఏంటి అంటే దేవుని నామం పేరిట నడిపించబడుతున్నటువంటి ఒక స్కూలు. వేరే స్కూల్స్ అయితే ఎట్లా ఉండేదో నాకు తెలియదు, కానీ ప్రతిదినము అక్కడ అసెంబ్లీలో ప్రేయరు, బైబిల్ రీడింగ్ కంపల్సరీగా ఉండేది ఉన్న దినాల్లో. మరి ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు. అందరూ కూడా క్రిస్టియన్స్, క్యాథలిక్స్ అయినా కానీ అక్కడ యజమానులు, ఫాదర్స్. దేవుని పొలంలో నేను పనిచేశా. బోయేజ్ పొలము, రూతు దేవుడు లీడ్ చేస్తున్నాడు. ఎవరి కటాక్షం నా మీద ఉంటుందో తెలియదు. ఆ పొలంలోకి వెళ్ళి మీరు చేయండి మీ పిల్లల కోసం ప్రార్థన. ప్రభువా, ఎవరి కటాక్షం నా బిడ్డల మీద ఉందో తెలియదు. ఎవరు నా కుమారుని చేసుకుంటాడో, ఎవరు నా కుమార్తెను చేసుకుంటారో నాకు తెలియదు. లార్డ్, లీడ్ చేయి, నన్ను నడిపించు. ఎంత చక్కటి డిసిప్లైన్ రూతు. ఎక్కడో పడితే అక్కడ వెళ్తానల్లా. ఊరు దాటి, ఇల్లు దాటి బయటకు వెళ్తే చాలా పొలాలు కనబడుతున్నాయి. ఎక్కడో ఆమెకు తెలియదు, ఎవరు తెలియదు. దేశము కాని దేశం నుంచి వచ్చింది. నిన్ను పోషించడానికి తెలుసు. లోకములు అన్నీ ఆగిపోయినా నిన్ను పోషించడానికి అన్ని మార్గాలు మూసివేయబడిన ఆకాశం నుంచి దేవుడు నిన్ను పోషిస్తాడు. హల్లెలూయా. ఆకాశం నుంచి నిన్ను పోషిస్తాడు. ఖచ్చితం. ఆశ్చర్యంగా నిన్ను పోషిస్తాడు దేవుడు, ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు. నీకోసం ఆయన ద్వారాలు తెరుస్తాడు. ఆమె జీవితంలో ద ఫస్ట్ స్టెప్ వెన్ షీ ఈజ్ కమింగ్ టు ద బెత్లెహేమ్కి వస్తున్నప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం ఎంత మంచిది. దేవుడు ఎంత ఆనర్ చేశాడు. చాలా చురుకైన అమ్మాయి, యవనస్తురాలు. ఈనాడు యవనస్తులు ఏందో భయంకరంగా లోకంలో ఉన్నారంటే కష్టపడలేని జీవితాలు. మందిరానికి రావడానికి చర్చ్ అయిపోయిన తర్వాత వస్తూ ఉంటారు. నేను చూస్తూ ఉంటా, పైన ఎవరెవరు వస్తున్నారో చూస్తూ ఉంటా. యంగ్స్టర్స్, దే వోక్ అప్ వెరీ లేట్ ఇన్ ద మార్నింగ్. సండే కూడా చాలా ఆలస్యంగా లేచి బల్ల అయిపోయిన తర్వాత చాలామంది యవనస్తుల బిడ్డలు రావడం నేను చూస్తాను. నేను దుఃఖపడతా. నేను ఎట్లా దేవుడు నిన్ను కనపరచగలడు, ఎట్లా నిన్ను ఆస్వాదించగలడు? దేవుని సన్నిధికి వెళుతున్నామనే భయం ఉందా? దేవుని బిడ్డలారా, రూతు చాలా చురుకైన అమ్మాయి. విధవరాల్ని కూర్చోబెట్టి దినమంతా కూలి పని చేసి పోషిస్తూ ఉంది. యవనస్తులైనా మన గృహాల్లో మనం ఎలా ఉన్నాం? పొలంలోకి వెళ్ళి పనిచేయని అవసరం లేదు. మన గృహాల్లో కుటుంబానికి కావలసినదంతా కూడా మనం మన పిల్లలకి సమకూరుస్తున్నామా? నీ పిల్లలు తృప్తి కలిగి ఉండడానికి, నీ బిడ్డలు బీదరికంలోనికి వెళ్లకుండా ఉండడానికి, ఆర్ యూ వర్కింగ్ హార్డ్ ఫర్ యువర్ ఫ్యామిలీ? సోమరితనంగా ఉంటున్నారా మీరు? సామెతలు 31వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంటుంది. తెల్లవారే లేస్తుంది, లేటుగా పడుకుంటుంది, ఓ పక్క వ్యాపారం చేస్తుంది, ఓ పక్క ద్రాక్ష తోట తీసుకుంటుంది, ఓ పక్క నూలు తీసి కొడుకుతూ ఉంటుంది. హౌ మెనీ వర్క్స్ షీ ఈజ్ డూయింగ్? ఎన్ని వర్క్స్ చేస్తూ ఉందామె నీ కుటుంబంలో, నీ పిల్లల పోషణ కొరకు, ఆత్మీయంగా, శారీరకంగా కష్టపడుతున్నావా? పని చేయగలుగుతున్నావా? నువ్వు చేయగలిసిన పని. లేదంటే మన సోమరతనంలో అప్పులు చేసి కూర్చుంటున్నామా? ఆమె పిల్లలు రక్తవర్ణ వస్త్రాలు ధరిస్తారంట. దే ఆర్ లివింగ్ ఇన్ వెరీ రిచ్. అంత ఉన్నతంగా పిల్లలు ఉండడానికి కారణం ద మదర్ ఈజ్ వర్కింగ్.
మదర్ కష్టపడతా ఉంది, శరీరం కృషించిపోతున్నా, బలహీనురాలు అవుతున్నా, ఫర్ ద సేక్ ఆఫ్ ఫ్యామిలీ, కుటుంబం కొరకు. ఈరోజు ఒక టిఫిన్ వేయడానికి చేత కాదు మనకి, పంపించేసిన బయటికి, కోప్పడుతున్నానని బాధపడదు. వి మస్ట్ వర్క్ హార్డ్. రూతు పొలంలోనికి వెళ్తూ ఉంది. చురుకైన అమ్మాయి, నమ్మకమైన అమ్మాయి. ఉదయాన్నే లేచింది మొదలు నా అత్తగారు ఆకలితో ఉంటుందేమో, షుగర్తో ఉందేమో, బీపీతో ఉందేమో, ఐ వాంట్ టు ఫీడ్ హర్ ఫస్ట్. ఆమెకి నేను సమయానికి భోజనం పెట్టాలా, దట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ అనుకుంది. దీవించబట్టానికి దేవుడు ఆమెలో ఉన్న ఎంత లాయల్టీ, ఎంత నమ్మకత్వం చూశాడండి ఆమెలో. ఇంకో మాట నేను చెప్తాను. 1వ అధ్యాయము చివరి వచనంలో ఏ సమయంలో వాళ్ళు బెత్లెహేంకి వచ్చారో చూడండి. ఏ సమయంలో వాళ్ళు బెత్లెహేంకి వచ్చారు? వారిద్దరూ యవలకోత ఆరంభంలో బెత్లెహేంకు చేరారు. బెత్లెహేంలో ఉన్న పొలాలు, ఇజ్రాయెల్ దేశంలో పొలాలన్నీ చూస్తూ ఉంటే ఎంత బాగుంటాయో. పొలాల మీద అంతా కూడా ఆకాశ పక్షులు అవి తీసుకొని వెళ్లకుండా నెట్స్ ఉంటాయన్నమాట. హోల్ ఇజ్రాయెల్ కంట్రీలో మేము చూసాం ప్రయాణించినంత దూరము. యవలకోత 2 సార్లు అక్కడ కోతకాలం జరుగుతుందంట. దేవుడు వాళ్ళని ఎప్పుడు తీసుకొని వస్తున్నాడంటే యవలకోత ఆరంభంలో, హార్వెస్ట్ టైంలో దేవుడు తీసుకొస్తున్నాడు. ఆ టైంలో ఈ రూతుకి పని దొరుకుతుంది. రూతుకి ఆ టైంలో పని దొరుకుతుంది. నిన్నెప్పుడు పోషించాలో దేవుని బిడ్డలారా దేవునికి తెలుసు. మనం ఈ లోకరీతిగా బాధపడుతూ ఉంటాం. అయ్యో వృద్ధాప్యంలో నన్ను ఎవరు పోషిస్తారో, నన్ను ఎవరు చూస్తారో అనుకుంటా ఉంటాం. లేదు, కాకులతో నువ్వు విశ్వాసమైతే, నువ్వు ప్రార్థన కాకులతో డెఫినెట్గా కాకులే తెచ్చిపెడతాయి నీ ఇంటి ముందు. యవలకోత ఆరంభంలో వస్తూ ఉన్నారు ఇద్దరు. వచ్చిన వెంటనే అది యవలకోత, అక్కడ కోత పని జరుగుతుందని తెలిసి పొలానికి వెళ్తూ ఉంది ఆమె. ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు చెప్తాడు. ద్వితీయోపదేశకాండం 24 చూడండి. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయంలో అక్కడ పంతొమ్మిదవ వచనం చదవండి. నీ పొలములో నీ పంట కోయినప్పుడు పొలములో ఒక పన మర్చిపోయినట్లా ఆ తెచ్చుకుంటకు నువ్వు తిరిగి పోకూడదు. నీ దేవుడని యెహోవా నువ్వు చేయి పనులన్నింటిలో నేను ఆశ్రయించినట్లు అది పరదేశులకు, తండ్రి లేని వారికి, విధవరాండ్రకు. బైబిల్ అంతట్లో పాత నిబంధనలు 3 విషయం దేవుడు చాలా శ్రద్ధ తీసుకున్నట్లుగా ఉంటుంది. పరదేశులు, ఆర్ఫన్స్, విధవరాండ్రు. గాడ్ ఈజ్ టేకింగ్ సో మచ్ ఆఫ్ కేర్ అబౌట్ విడోస్. దేవుడు విడోస్ విషయమై చాలా శ్రద్ధ తీసుకుంటా ఉన్నాడు. నీ ఇంటిలో విడో ఉంటే నువ్వెంత శ్రద్ధ తీసుకోవాలి. నీ సంఘంలో విడో ఉంటే, ఇంట్లోనే కాదు, ఇశ్రాయేలు ప్రజలలో విధవరాండ విషయమై దేవుడు అంటాడు, ఇదిగో పొలంలో ఒకవేళ ఒక పన కట్ చేసి మూటగట్టి అక్కడ పెట్టావేమో, మర్చిపోయి వచ్చేసేవేమో, డోంట్ గో బ్యాక్, వెళ్ళబాక, వెనక్కి వెళ్ళబాక. ఎవరికి ఇవ్వాలది? విధవరాండ తీసుకుంటారు. పరదేశులు తీసుకుంటారు. తల్లి లేని వీటిలో పొలాలు ఏరుకుంటారు. ఎందుకంటే బైబిల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఏరుకోవడానికి వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా ఏరుకొని వస్తారు. నీ ఇంట్లో పనివారికి మిగల్చాలి. నువ్వు డేక్ష తుడిచేయబాక ఇంట్లో. వెన్ దే ఆర్ వర్కింగ్ ఇన్ యువర్ హోమ్, నీ ఇంట్లో పని చేస్తున్నప్పుడు ఫీడ్ చేయాల్సిన బాధ్యత అనేది. పొలములోనే కాదు, కొన్ని గృహాల్లో ఎంత కఠినంగా ఉంటారో, వాళ్ళకు పెట్టే ఒక చిన్న మెతుకు దగ్గర ఎంత పొదుపో. దేవుడు అంటాడు, నువ్వు చేయ పనులన్నిటిలో నేను ఆస్వాదించినట్లు, నీ పనులన్నిటిలో నీ భర్తను ఆస్వాదించడానికి, నీ పిల్లల్ని ఆస్వాదించడానికి, నీ పిల్లలకు సమృద్ధిగా పెట్టడానికి పరదేశులను ఆదరించు, విధవరాండను ఆదరించు, ఆస్వాదిస్తాడు. ఇంకా చూస్తే 20వ అధ్యాయంలో ఉంటుంది, నువ్వు ద్రాక్ష పండ్లు కోసినప్పుడు పరిగని ఏరుకోకూడదు.
పరిగా కింద రాలిపోతాయి కదా, ఓ చెట్టు కింద ఎట్లా రాలిపోతాయి, చాలా పండ్లు ఉంచేసి అక్కడే చెట్టుకునే కోసుకొని వెళ్ళు, అవి నువ్వు ఉంచేసేయి. నువ్వు దీవించబడాలంటే తండ్రి లేని పిల్లలు వస్తారు ఏరుకోవడానికి, వాళ్ళకి వదిలే. ఎంత న్యాయవంతుడండి దేవుడు, ఎంత ప్రేమగల దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి. లేవికాండం చూడండి, లేవికాండం 19వ అధ్యాయం అనుకుంటాను. లేవికాండము 19వ అధ్యాయం. అక్కడ కూడా దేవుడు పాత నిబంధనలో ఎంత చక్కగా ఈ 23వ అధ్యాయం 22వ వచనం, 23, 22 చదవండి. మీరు మీ పంట చేను కోయినప్పుడు నీ పొలము యొక్క వారులను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్ట. చూడండి ఇక్కడ 23లో అంటాడు, బీదలకు పరదేశులకు విడిచిపెట్టాలి. ఎందుకు? ఐ ఆమ్ యువర్ లార్డ్. అక్కడ ఏమంటాడు తెలుసా, నేను మీ దేవుడైనా యెహోవా, నేను చూస్తూ ఉంటా, నువ్వేం చేస్తున్నావో నేను చూస్తూ ఉంటా, నీవు ఇంట్లో ఎంత కఠినంగా ఉన్నావో నేను చూస్తూ ఉంటా, ఇంట్లో నువ్వు ఎలా మాట్లాడుతున్నావో నేను చూస్తూ ఉంటా. నాకు భయం వేస్తుందండి అన్నమాట, నేను మీ దేవుడని యెహోవా. ప్రతిసారి నేను మీ దేవుడు, ఐఎమ్ యువర్ లార్డ్. ఒకరినొకరు బాధించుకోవద్దు, ఐఎమ్ యువర్ లార్డ్. ఒకరినొకరు తిట్టుకోవద్దు, ఐఎమ్ యువర్ లార్డ్. ఇంకా కొన్ని మాటలు కానీ చదివితే లేవికాండము 19వ అధ్యాయంలో చాలా వచనాలు ఉంటాయి. అక్కడ 9 నుంచి మీరు ఎవరిని చదివితే ఈ ఎక్కువ ఫీడ్ టైం ఎక్కువ పడుతుంది, చాలా వచనాలు ఉంటాయి. 9 నుంచి చదివి చాలా బాగుంటాయి. అసలు నీ ఫలవృక్షం రాలిన తోటలో పండ్లు ఏరుకోకూడదు, అక్కడ కూడా బేదలకు వదిలిపెట్టాయి, పరదేశులకు వదిలిపెట్టాయి, దొంగిలకూడదు, బొంకకూడదు, ఒకరితో కూడా అబద్ధం ఆడకూడదు, పొరుగువాన్ని హింసించకూడదు, పొరుగువాన్ని దోచుకోకూడదు, ఏనాటి కూలి ఆలాలు ఇచ్చేయండి. రాహేలమ్మ దుర్బాబక్క, ఏనాటి కూలి ఆలాడు ఏం చేయాలి, మీరు ఇచ్చేయండి. ఈరోజు ఇంట్లో పని చేస్తే రేపు ఇస్తాను రా అనకూడదంట. ఆ రాత్రి వాడు వెళ్ళి ప్రార్థన చేస్తే మనకు పాపం అంటది. ఈ వాక్యాలను మీరు నేర్చుకోవాలా. ఒక ఇస్త్రీ వాడు చేసి అడిగితే రేపు ఇస్తాను బో చెప్పకట్లాగా, చీకటి పడే లోపలే మనకి ఏం చేయాలి, నువ్వు ప్రతి విషయంలో దేవుని బిడ్డ నమ్మకంగా ఉంటాం, నేర్చుకో. ఇంట్లో పనివారికి జీతం ఇవ్వాల్సి వచ్చినప్పుడు 10 రోజులు ఆలస్యం ఇవ్వబాక, ఎదురు చూస్తూ ఉంటామ్మా, ఫస్ట్ వస్తుంది జీతం ఇస్తారేమో, ఫస్ట్ వస్తుంది జీతం ఇస్తారు. ఈవెన్ బ్యాంక్ ఆఫీసర్స్ అందరూ ఫస్ట్కి జీతం పడిపోద్ది, దే ఆర్ వెయిటింగ్. నీ ఇంట్లో కూలి పని చేసే వాళ్ళకి నువ్వు బిగపట్టినట్లే దేవుడు అంటే ఐ ఆమ్ యువర్ లార్డ్. నేను ఎవరిని? ఐ ఆమ్ యువర్ లార్డ్. ఎంత బాగుంది. గుడ్డి వాళ్ళని అడ్డం వేయబాక, చెవిటి వాళ్ళని తిట్టబాక. అత్తగారు ఒకవేళ వినబడలేదనుకో తిట్టబాక. నాకు ఫ్రెండ్ ఉండే చెప్తే ఇంగ్లాండ్లో, వాళ్ళకి తెలుగు రాదు, ఈ తెలుగులో బాగా తిట్టేదంట, అదనే చెప్పేది నాకు, ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు అని చెప్పా. తిట్టకూడదు, బైబిల్లో ఉంది. నువ్వేం చేయకూడదు, తిట్టకూడదు, చెవిటి వాళ్ళని తిట్టకూడదు, చెవిటి వాళ్ళకి వినబడదని ఒక్క మాట కూడా పొరపాటును కూడా అనుకో. గాడ్ విల్ హియర్, దేవుడు వింటాడు. ఆ భయము దేవుని బిడ్డలారా మన జీవితాల్లో కలిగి ఉండాలి. చెవిటి వాని తిట్టబాకు, గురుడి వాని అర్థం వేయబాకు. రూతు జీవితంలో అక్కడ ఏమని రాయబడిందంటే లాయల్ టు నయోమి, నమ్మకత్వం. ఎవరినైతే వెంబడించి వచ్చిందో, ఎవరినైతే చూస్తానని ప్రామిస్ చేసిందో, ఎంతవరకు ఆమె తీసుకున్న నిర్ణయము పాతి పెట్టేదాకా నమ్మకంగా నేను ఉంటాను. పాతి పెట్టేంతవరకు. కుటుంబంలో, బిడ్డల విషయంలో, భర్త విషయంలో చాలా శ్రమలు పడేటువంటి భార్యలు అనేక కుటుంబాల్లో మనకు కనబడుతూ ఉంటారు. నమ్మకత్వాన్ని
కలిగి ఉంటున్నామా? బిడ్డలను పెంచే విషయంలో, నీ బిడ్డలను నువ్వు పెంచే విషయంలో దేవుడు నిన్ను ఎందుకని ఒక కుటుంబంగా, ఒక మదర్గా, ఒక స్త్రీగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. యాక్సిడెంటల్గా దేవుడు చేయలే. నేను జూమ్ మీటింగ్లో, ఉమెన్స్ డే అని అంటుంది. మరి మేము జాబ్ చేసేటప్పుడు అలాంటిదని ఏం లేదు. కొంతమంది గ్లోబల్ డే పాస్టర్స్కి జూమ్లో వాక్యం చెప్పడం ఇదే మాట చెప్పాను నేను. గాడ్ క్రియేటెడ్ నాట్ యాక్సిడెంటలీ. దేవుని బిడ్డ నిన్ను యాక్సిడెంట్లుగా చేయలే కదా. పొరపాటు నిన్ను స్త్రీగా చేయలే దేవుడు. పొరపాటు నన్ను స్త్రీగా చేయలే. పొరపాటు నిన్ను స్త్రీగా చేయలే. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. ఆటకైతనం అంటే ఏంటి అసలు? జీవితం అంటే ఏంటి? దేవుడు నిన్నే స్థితిలో ఉంచాడు. ఆ స్థితిలో నమ్మకంగా ఒకరింట్లో పనిచేయడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంటి యజమానులకి నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలి. ఒక స్కూల్లో దేవుడు నన్ను పెడితే ఆ స్కూల్లో నమ్మకంగా ఉంటూ నేను నేర్చుకోవాలి కదా. ఒక ఆఫీస్లో దేవుడు నేను నిర్ణయిస్తే నమ్మకంగా ఉండటానికి నేర్చుకోవాలా. ఒక సంఘములో నిన్ను సేవకురాలుగా ఉంచితే నమ్మకంగా ఆ ఆత్మల కోసం ఏడవాలి ప్రభు దగ్గర. ఆ సంఘంలో ఎవరు బలహీనులో, ఎవరు అవసరములో ఉన్నారు, ఎవరు కష్టములో ఉన్నారు, ఎవరు దుఃఖములో ఉన్నారు, సేవకురాళ్ళంగా మేము ఆ విషయంలో నమ్మకంగా ఉండాలా. దేవుడికి లెక్క చెప్పాలి. ఆ విషయంలో నమ్మకంగా ఉండాలి. గాడ్ ఈజ్ సీయింగ్ యువర్ లాయల్టీ. నీ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నేను ఆస్వాదించినట్లుగా దేవుడు అంటాడు, నీవు చేయి పనులన్నిట్లో కూడా ఆయన నిన్ను ఆస్వాదించినట్లుగా, నీవు చేయి పనులన్నిట్లో కూడా ఆయన నిన్ను ఆస్వాదించినట్లుగా నువ్వేం చేయాలి? నమ్మకంగా ఉండాలి. రూతు గురించి చాలా విషయాలు ఉన్నాయి ఇంకా నేర్చుకోవాల్సినవి. మొట్టమొదటిగా ఆమె తీసుకున్న నిర్ణయము చాలా గొప్పదండి. ఒక రైట్ డెసిషన్ తీసుకుందండి ఆమె. అన్నోన్ ప్లేస్కి, తెలియని ప్రాంతానికి, దిక్కులేమని ఆమెను వెంబడిస్తూ, ఏ రాబడి లేదు, పోనీ ఆమెకేమైనా పెన్షన్ ఉందా, ఆమె పెన్షన్తో నేను కూడా బతుకుతా అంటే లేదు. దేవుని మీద ఆధారపడింది. ఆ దేవుడే నన్ను నడిపించగలడు అనుకుంది. ఆ దేవుడే నన్ను పోషించగలడు అనుకుంది. అందుకని ఆ మాట అంటుంది, నీ దేవుడే నా దేవుడు, యువర్ గాడ్ ఈజ్ మై గాడ్. నీ దేవుడు సామాన్యుడు కాదు. ఆ మనసులో ఉన్న మాట అనుకుంటున్నాను. ఎర్ర సముద్రమును పాయలు చేస్తుంది దేవుడు నీ దేవుడు. ఆకాశం నుంచి 40 సంవత్సరాలు పోషించిన దేవుడు నీ దేవుడు. ఆ దేవుడు నాకు కావాలి. యువర్ గాడ్ ఈజ్ మై గాడ్. ఇంకోటి ఏంటి తెలుసా? యువర్ పీపుల్. నీ ప్రజలే నా ప్రజలు. ఎంత గొప్ప నిర్ణయం అండి అది. దేవుని ప్రజలు. ఈ ప్రజలందరూ మన ప్రజలు. మనందరం యేసుక్రీస్తులో ఒకే శరీరమై ఉన్నాం. నాకెవరు లేరు అనుకోబాక. సంఘములో ఉన్నటువంటి వీరు మనకు బంధువులు. ఆ రీతిగా ఉండాలి మనం. ఎవరిని పట్టించుకునే వాళ్ళలాగా, ఎవరితో మాట్లాడకుండా మన జీవితంలో ఉండకూడదు. సంఘములో తబిత, దోర్క సంఘంలో విధవరాండికి అంగీలు కుట్టిస్తూ ఉంది. విధవరాండిని పరామర్శిస్తూ ఉంది. చనిపోయిన తర్వాత కూడా లేపబడింది ఆమె. సంఘంలో నువ్వు చేస్తున్న కార్యము దేవుడు చూస్తాడు. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. మనం వచ్చే వారం మనం చూద్దాము. దేవుడు వాళ్ళని నడిపించిన విధానం. యవల కోత ఆరంభములో బెత్లెహేముకు వచ్చారు. కోత దినాల్లో పనికి వెళ్ళడానికి, పొలములో పని చేయడానికి యవల కోత ఆరంభములో బెత్లెహేముకి వాళ్ళు రాబడుతూ ఉన్నారు. నేను ముగిస్తున్నాను. రూతు చాలా చురుకైన అమ్మాయి, చాలా నమ్మకమైన అమ్మాయి, చాలా
ప్రేమగలది, ప్రేమగలది, ప్రేమగలది. ఎంత ప్రేమ లేకపోతే ఆ కుటుంబం ఆ రీతి కట్టబడిందండి. దేవుని దగ్గర దేవుని దయను పొందింది, దేవుని దయను పొందింది. ఇంకా నేను కొన్ని మాటలు చూపించలే. దేవుడు అంటాడు, విధవరాణిని బాధించవద్దు, నేను మీ దేవుడైనా యెహోవాను. విధవరాణిని బాధించబాకండి, నేను మీ దేవుడైన యెహోవాను. వాళ్ళు ఏడుస్తూ ఉంటే, వాళ్ళు దుఃఖపడుతూ ఉంటే ఆ కన్నీళ్ళు దేవుడు చూస్తాడు. మన కుటుంబం మీదకి శాపం రాకు, నీ పిల్లలు దీవించబట్టానికి, నీవు దీవించబట్టానికి మస్ట్ టేక్ కేర్ అబౌట్ దెమ్. ఎందుకంటే స్పెషల్ కన్సర్న్ దేవుడు కలిగి ఉన్నాడు వాళ్ళ విషయమై, ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. అనుదిన జీవితంలో మనం ఏ రీతిగా ఉన్నాం పరీక్షించుకుందాం. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండడానికి ఇష్టపడదాం. వచ్చే వారము ఆమె బోయజు పొలంలో ఎలాగుంది, ఎట్లా బోయజు యొక్క ప్రేమను పొందింది, ఎట్లా దేవుడు ఆస్వాదించాడు, మనం వచ్చే వారం చూద్దాం. ఈ దినము ఈ వాక్యాన్ని దేవుడు మన హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి.